అంటే ఎలాగంటే అది ఒక పద్ధతి గల నాయకులు కానీ, అధికారంలో ఉన్న నాయకులు కానీ, లేదా ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించే నాయకులు ఎవరో కూడా అటువంటి మాటలు మాట్లాడరు. కేవలం జేబులు కొట్టేవాళ్ళు చీప్గా తిరుగుతారు చిల్లర నాయకులు. అంటే వాళ్ళ నాయకులు కూడా అనకూడదు అనమాట. చిల్లర వేషాలు వేసి అంటే బ్లేడ్ బాచి లేకపోతే వీళ్ళు గొలుసులు కొట్టేవాళ్ళు, జేబులు కొట్టేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ విధానాలే వీళ్ళు అవలంబిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఒక్కడ కూడా మనకి వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ ఎవరికీ కూడా డిగ్నిటీ అనేది ఉండదు. ఒక జిల్లాకో లేదో ఒక ప్రాంతానికో ప్రాతినిధ్యం వహించి ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉన్నామంటే ఎంతో డిగ్నిటీ ఉండాలండి. అంటే అతను చూస్తే మనకి దండం పెట్టాలనిపించాలి. అటువంటిది వీళ్ళ చూస్తే ఎదవలో వీళ్ళ ఎవర్రా, వీళ్ళు ఇటువంటి పార్టీ మొత్తం అందరూ ఈ పార్టీలోనే ఉంటారా అనేంత విధంగా వాళ్ళ వ్యవహారం ఉండేది. అంటే ఇంక కొడాలి నాని గారు ఇప్పుడైతే సైలెంట్ అయ్యాడు. మరి ఎందుకో అతను స్కెచ్ ఏమన్నా 2-3 రోజుల్లో మళ్ళీ వస్తుందేమో. ఎవరు పాత్ర ఇస్తే వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఎంత కులాలని పైకి తెచ్చింది ఎన్టీ రామారావు గారు. అవునండి. పోయి మరి నవీన్ యాదవ్ కూడా, అనిల్ యాదవ్ కూడా అట్లా మాట్లాడతాం ఎంతమంది న్యాయమంటారు? మాట్లాడడం ఏంటండి, వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుందండి. ఇప్పుడు పేమెంట్ వాళ్ళకి యాక్చువల్ గా పేటిఎం బ్యాచ్ అనేసి మనం ఊరికి లేదు. మన విజయసాయి ఖచ్చితంగా మనం అంటే నేను చెప్తే నిజం కాకపోవచ్చు, కానీ విజయసాయి రెడ్డి గారు అయితే నిజంగానే చెప్పారు. విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు, మా పేటిఎం సాయికి నెల యూట్యూబ్ ఛానల్కి డబ్బులు వెళ్తాయి మా పేటిఎం వాళ్ళు అనేసి. ఆ విధంగా వాళ్ళు పేటిఎం వాళ్ళని ఆయనే స్వయంగా అంటే మొన్నటి వరకు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏమేం జరుగుతుందో పూర్తిగా తెలిసిన విజయసాయి రెడ్డి గారే స్వయంగా చెప్పారు, ఇది పరిస్థితి మా పేటిఎం వాళ్ళు ఎలాగా అనేసి. అదేవిధంగా ఒక్కొక్కడికి ఎవరికి ఎంత డబ్బు అందితే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. బయటకు వచ్చి వాళ్ళ యాక్టింగ్, ఆ పేమెంట్ తగ్గ యాక్టింగ్ అయితే వాళ్ళు చేస్తున్నారు. అంబటి రాంబాబు గారికి కొంచెం పేమెంట్ ఎక్కువ వచ్చింది అనుకున్నాను. ఆ విధంగా ఆయన మొన్న సీన్ క్రియేట్ చేసి ఏ నా కొడుకు వస్తాడో చూద్దాం, ఎవడొస్తాడో చూస్తాను, ఈయన ఏదో అన్నాడు, బూతులు అయితే మాట్లాడారు. అది మనం ఇక్కడ మాట్లాడకూడదు. కానీ ఆ విధంగా ఒక పెద్ద మనిషిని, దేశ విదేశాల్లో పేరు పొందిన ఒక మహానాయకుడిని, ఒక చంద్రబాబు నాయుడు గారిని, విశేష అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని అంటమైతే చాలా తప్పు. గతంలో అంటే ఇప్పుడు అంటే ఒక రెచ్చిపోవటమేనండి. ఏ విధంగానైనా సరే రాష్ట్రంలో అలజడులు క్రియేట్ చేయాలి. ఒక విధ్వంసం ఏదన్నా చేద్దామా, జనాలను రెచ్చగొట్టి వదిలేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు రెచ్చిపోయే వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా కొంతమంది మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మా ఫ్లెక్సీలు తగలెట్టేశారు, మమ్మల్ని చేస్తారు అంటున్నారు. అదే సమయంలో వాళ్ళ కటౌట్లు కూడా పగలగొట్టేసి, ఇరగొట్టేసి, నాశనం చేసేసిన వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అదే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ఎంతసేపు వాళ్లే పత్తిగాళ్ళ కింద చెప్పుకొని మేమేం చేయలేదు, ఏదో పొరపాటున అన్నందుకే మమ్మల్ని చేసేస్తారు అనుకున్నారు. నువ్వు ఎంత అన్నావో దాని పర్యవసానం ఏంటో, నువ్వు ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి నేను తరలించారన్న సంగతి తెలుసుకుని మాట్లాడితే నీకు ఇది అవుతుంది. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలుకి నిన్ను 14 రోజుల పాటు రిమాండ్ విధించి నేను జైలుకి వెళ్ళావంటే నువ్వు ఎంత తప్పుడు మాట అనేది నువ్వు మామూలు జనాలు కాకపోయినా కోర్టు చెప్పింది కాబట్టి నీకు ఆ రిమాండ్ విధించింది. 14 రోజులు నువ్వు జైల్లో ఉంటావు. ఈలోపు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు. అదలా ఏదండి పడతాయి ఇంకా. ఎందుకంటే లేదంటే వేరే అలజడి చేద్దామని అంటే ఎవరి మాటలో తప్పుడు మార్గంలోకి వెళ్ళి బుక్ అయిపోతున్నారు. ఎందుకని సార్ ఇట్లా గుంటూరు వాళ్ళంటే చుట్టూ ఉన్న అగ్రకులాలని పైకి తెచ్చిన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా వాళ్ళు ఇట్లాంటి పెద్ద వాళ్ళని గతంలో గల్లా జయదేవ్ గారిని కూడా భయంకరంగా దొక్కారు. అట్లాంటిగా ఇట్లా ఇప్పుడు డాక్టర్ పెన్సాని చంద్రశేఖర్ గారిని కూడా ఒకే విధానంగా మాట్లాడుతున్నారు ఈ పనికి మాలిన వాళ్ళందరూ. వీళ్ళకి తగిన సమాధానం చెప్పగలరంటారు ఫ్యూచర్ లో? చెప్పడం ఏంటంటేనండి, గల్లా జయదేవ్ గారు లేకపోతే పెమ్మసాని చంద్ర వాళ్ళిద్దరూ ఏంటంటే హై ప్రొఫైల్ ఇండస్ట్రియలిస్టులు అండి. అంటే ఎంతో మందికి ఉపాధి చూపించే నాయకులు వాళ్ళు. అంటే వాళ్ళ ఇండస్ట్రియలిస్టులు అంటే మనం ఒక ఫ్యాక్టరీ చూసుకున్నా కనీసం 200 మంది పనిచేస్తారు. అటువంటిది వాళ్ళ 1000 మంది వాళ్ళ ఫ్యాక్టరీలో పనిచేసి ఉపాధి ఇస్తున్నారు. ఆ విధంగా చూసినా సరే వాళ్ళని ఎంతో మనం గౌరవించాలి. చివరికి గల్లా జయదేవ్ గారిని ఎంతో మానసికంగాను చిత్రహింసలు పెడితేనే ఆయన ఉన్న కంపెనీలు కూడా తీసుకెళ్లి వేరే రాష్ట్రంలో పెట్టుకున్నారు, హైదరాబాద్లో. అంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినట్టే. అటువంటి ఎన్ని అంటే చాలా ఫ్యాక్టరీలు అండి. వద్దాం అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళ కోరికలకి, వీళ్ళ గొంతెమ్మ కోరికలు తట్టుకోలేక వచ్చేవాళ్ళు కూడా వెనకపోయారు. అటువంటిది ఏంటంటే ఇండస్ట్రీస్ సర్వనాశనం చేశారు, ఉపాధిని సర్వనాశనం చేశారు. ఆ విధంగా ఏంటంటే వాళ్ళకు మాకు ఎంత ఇస్తావు, మాకు అంత ఇస్తేనే మేము మీకు అవకాశం ఇస్తాం అనేసి ఒక షేర్ రూపంలో వాళ్ళు ఒక దోపిడీ రూపంలో చేసి చివరికి ఉన్న ఇండస్ట్రీని దూరం చేసేసుకుని ఒక అభివృద్ధి పరంగాను జీరో, అన్ని రకాలుగాను జీరో చేసి ఏదో అప్పడాలు లేకపోతే ఒడియాల కంపెనీలను వాళ్ళు ప్రోత్సహించినట్టు ఒక పెద్ద కంపెనీలని వాళ్ళు తీసుకురాలేకపోయారు. అది అలా పక్కన పెడితే
ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీ పెమ్మసాని చంద్రశేఖర్ అంటే ఎవరు మాట్లాడితే ఏమీ లేదండి. ఆయన ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి దాడి చేసేస్తున్నారు అంతే. ఇప్పుడు వాళ్ళకు అదే పని, వాళ్ళకి ఇచ్చిన స్క్రిప్ట్ అటువంటిదే, స్కెచ్ అటువంటిది, వాళ్ళు చెప్పిన స్కెచ్ వాళ్ళకి అంత పేమెంట్ కూడా అందుతుంది. ఆ పేమెంట్ ప్రకారం ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చేస్తారు, తిన్నగా వచ్చేసి ఒక 2 రోజులు ఉండి హడావిడి 2 రోజులు కూడా ఉండరు. ఆ పూట ఏదో చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతారు, బెంగళూరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ అంతకుముందు ఏంటంటే బెంగళూరు వెళ్ళిపోతారు అని ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తే పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు అనేవారు. యాక్చువల్గా జగన్ గారికి మన ఆంధ్రప్రదేశ్లో కంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. అది గుద్ద కింద ఉన్న పెట్టుకుని మర్చిపోతారు. అవి వాస్తవాలు మర్చిపోయి ఇంకొకరిని దెప్పి పడవటానికి మాత్రం ఎక్కడా లేని మాటలు ఆయన మళ్ళీ ఒకసారి ఏదోగా నిన్నానండి, చాలా కామెడీగా అనిపించింది ఒక మాట ఏంటంటే, రాజకీయాల్లో ఇంత నిజాయితీగా ఉండటం కూడా కష్టమేమని. అంటే లక్షల కోట్లు దోసేసినోడు నిజాయితీ గురించి మాట్లాడుతుంటే మామూలుడు నిజాయితీ అనేవాడు కూడా ముక్కు మీద వేలేసుకుని నవ్వుకోవాలన్నమాట. ఇంకా ఆమె మొన్నటిదాకా నాయుడునే తిట్టింది, కమ్మాలను చేసుకుంది. మరి ఆమె ఇవాళ ఏంటంటే ఏం లేదు, జోగి రమేష్ గారు బీసీ అన్నాడు కదా, అది గుర్తొచ్చినట్టుంది ఈమెకి. అమ్మ నేను నాయుడిని కదా, కులం పేరు ఎత్తుదాంలే అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి కులం పేరు ఎత్తినట్టు అన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఫస్ట్ రోజు ఏం మాట్లాడలేదు, ఏం కాముగా ఉంది. కానీ అలా ఆయన కూడా వచ్చి అలా ఆయన మరి అలా బావగారు నాకు తెలియదు, వాళ్ళ అల్లుడు ఒక అల్లుడు వచ్చి బండా బూతులు తిట్టాడు. మామూలుగా తిట్లా, ఎలా తిట్టాడు? సంస్కారం అనేది ఉందా నీకు మామా అనే లెక్కన ఉంది అది మాకు అయిన మాటలైతే. మరి ఇంకా ఈమె వచ్చి ఏడ్చింది పవన్ కళ్యాణ్ అన్న అంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళ గురించి, ఇట్లాంటి పనికి మాలిన వాగుళ్ళు వాగే వాళ్ళ గురించి. రియాక్షన్ ఎట్లా ఉండిద్ది అంటే అట్లా ఉండిద్ది తెలుసు. కాబట్టి ఏదో భయపడిపోయారు ఎంపీలు అని అనుకోవద్దు. ఉంది అక్కడ ఎంపీ మామూలు ఎంపీ కాదు, గుర్తు పెట్టుకోండి. ఎవడు పడతాడు మాట్లాడుతున్నాడు ఆయన్ని. 24 గంటల సినిమా ఎట్లా ఉండిద్ది అనేది చూపించాడు. ఇది ఒక్కటే ఉదాహరణ. ఒక లాయర్ లోపలికి వెళ్ళలేకపోయాడు, ఒక భోజనం లోపలికి వెళ్ళలేదు. అంతకుముందు భోజనాలు వెళ్ళాయి, అన్ని వెళ్ళాయి. ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, ఏ పార్టీలకైనా వెళ్ళినాయి. కానీ ఇప్పుడు వెళ్ళవు అనేది గుర్తు పెట్టుకుని ఎవరు ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి ఓడిపోయిన నాయకులు అందరికీ చెబుతున్నాయి. ఎందుకంటే సీట్లు లేవు కదా, జీతాలు కూడా లేవు, మీకు ఎమ్మెల్యేలకు పేర్లు కూడా లేవు. మీకు బాధ్యత ఉంటుందా? నువ్వు ఎమ్మెల్యేకి వెళితే నీ నియోజకవర్గం 10 మందో 20 మంది ఉంటారు, అయ్యో బాబు అంటారు అని వాళ్ళ బాధ్యత నీకు గుర్తొచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడు. నువ్వు ఓడిపోయావు, ఏం చేయాలి? నీ దగ్గర జోగా ఆడడానికి ఎవడు రావట్లేదు, ఏం చేస్తావు? బయటకు వచ్చి తిట్టాలి, మళ్ళీ పేరు తెచ్చుకోవాలి. పేరు తెచ్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి, ఎన్నో పథకాలు అన్నారు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి. వాటి గురించి పోరాటం చేస్తే మీకు మంచి పేర్లు వస్తాయా? ఎందుకు ఇట్లాంటి పనికిమాలిన మాట్లాడి పనికిరాని కబుర్లు చేసి వాటిని కవేట్ చేసేయటం? ఆ వీడియో చూపెడతాను. ఆ లేడీ అంట తిట్టిందంట. మీ రాంబాబు గారు అన్న తర్వాతే ఆమె తిట్టిందమ్మా. వీడియో క్లారిటీగా చూసి నువ్వు మాట్లాడితే బాగుండిద్ది. సార్ ఇప్పుడు జనాలు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారంటే, మీరు ఎవరి గురించి అయితే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నారో అదే వ్యక్తి మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారిని అమ్మనా బూతులు తిట్టినప్పుడు కులం మీకు గుర్తుకు రాలేదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో అది కరెక్ట్. ఎందుకంటే వాడు తిట్టిన మాటలు వాడు అన్న అన్ని మొత్తం వీడియోలు బయటకు వస్తున్నాయి. ఏ మాట మాట్లాడి సోషల్ మీడియా వచ్చిన కాడ నుంచి ప్రతి ఒక్కరు దాస్తున్నారు, ఆ టైంకి తెస్తున్నారు, వేస్తున్నారు. మాట్లాడేవాడు కూడా నోరు మూసేటట్టు చేస్తున్నారు. అదొకటి హ్యాపీనెస్ అనిపించింది సోషల్ మీడియా వల్ల. పాతవి మర్చిపోతున్నాం. ఏదో అరే ఆ రోజు అన్నాడు కానీ మనం గుర్తు పెట్టుకున్నా, మనం గొక్కని అనలేకపోతున్నాం. దానికి తగిన సాక్ష్యం నేను ఈ రోజు అన్నవరా అని కళాఖండగా చెప్పగలుగుతున్నానంటే ఆ సాక్ష్యం ఉంది కాబట్టి, ఆ వీడియో చూస్తున్నాం కాబట్టి మేము కళాఖండగా అనగలుగుతున్నాం. అది అన్న. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ తిట్టడము, ప్రతిచర్య, లేకపోతే రాజకీయాల పరంగా తీసుకెళ్ళడం అంతా కూడా తిరుమల లడ్డు వివాదాన్ని అంటే డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారేమని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ పడుతున్నారు. అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఆ కటౌట్ ఎవరు కట్టారు ఏంటి? కటౌట్ మీద తప్పు ఉంది. ఏది అది 600 పేజీలు ఇచ్చింది సిట్టు. ఇది కల్తీ జరిగిందని ఇచ్చింది, అది కలిసింది ఇది కలిసిందని ఇవ్వలా. నువ్వు అది కలవలేదు ఇది కలిసిందని అన్నావు, దాని గురించి మాట్లాడు బాగానే ఉంటది అని ఒక కటౌట్ తెలిసింది. వెళ్ళావు, నువ్వు ఒక లాయర్వే, నీకు అన్ని ఎట్లా ఏందనేది తెలుసు. ఆ లాయర్వే కటౌట్ ఎందుకు కట్టారు? వెళ్ళి పోలీసులు కేసు పెట్టు. ఆ కటౌట్ కట్టిన ప్లేస్ ఏ స్టేషన్కి వచ్చింది, ఏంది, ఎవరాలు, ఎస్ఐ ఎవరు, కానిస్టేబుల్ ఎవరు, అందరూ నీకు తెలుసు. వెళ్ళి ఒక కేసు పెట్టినట్టయితే ఎంత ముచ్చటకుండేది, ఎంత ముచ్చటకుండేది. నేను పీకేస్తా రేపు లోపు తీయపోతే ఏం మాట అది? ఆ మాట అనొచ్చా? టీడీపీ కార్యకర్తలు రేపు లోగా తీయకపోతే అని అన్నాడు. టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చింది, వచ్చి కర్రలు పట్టుకుని నుంచున్నారు. ఆయన మీదకేమో వెళ్ళా, ఆ కటౌట్ ఎదురుగా కూర్చున్నారు. పోలీసులు కూడా తీయకుండా వెళ్ళిపోయినా తీద్దాం అని చెప్పేసి ఆగారు ప్రశాంతంగా. పోలీసులు కూడా ఆగారు. ఆ మాట అన్నందుకు ఆగారు పోలీసులు, లేకపోతే తీసేసేవాళ్ళు. అది ఆయన మరి ఎవరు రెచ్చగొట్టారు? నువ్వేగా చేసిందంతా. కారులో కూర్చుని అని భయంకరంగా బూతులు తిట్టావు. ఎవరన్నా ఏళ్ళని తిట్టినా బాగుండేది. కార్యకర్తలు ఏదో 2 రాళ్ళు వేసేవాళ్ళు, కాముకుండేవాళ్ళు. ముఖ్యమంత్రిని తిట్టావు. ముఖ్యమంత్రిని తిట్టే అంత లెవెల్ ఉందా నీకు? నీకు పదవి ఉందా? నువ్వు ఎమ్మెల్యేగా ఏమైనా గెలిచావా? ఒక మంత్రిగా చేసావే. చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మంత్రిగా చేసిన వాళ్ళు ఎవరు ఓడిన చరిత్ర లేదయా, ఈ పనికి మాలిన వాళ్ళు తప్ప.
వీళ్ళు పనికి మాలినాడు వచ్చి మాట్లాడుతుంటే ఎట్లా ఉండిద్ది? దానికి ఏమన్నా తినడానికి ఏమైనా ఉందా? అందుకే వాళ్ళ అల్లుడు కూడా బండా బుతులు తిట్టాడు. ఈ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారట. మరి ఏం పరామర్శిస్తారో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో మరి అది కూడా తెలియట్లేదు. కానీ ఈ దైత్యుడు ఇంకా కాముకుంటే ఆ కులానికి చాలా బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. వాళ్ళ కులం వాళ్ళు ఇట్లాంటి వాడు ఎందుకు పుట్టాడు రా అనే ఫీలింగ్ లో పడ్డారు వాళ్ళే. ఆడికి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ రాడు. ఆ కులంలో ముఖ్యంగా ఆ కులం నాయకులు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు బయటకు వచ్చి మాట్లాడరని చెప్పి నేను అనుకుంటున్నాను. రాంబాబు గారి ఇష్యూ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హీటెక్కిందనమాట. సో వాళ్ళ కూతురు గారు మీడియా ముందుకు వచ్చి ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మీది మాది ఒకటే కులం కదా, మరి మా నాన్నగారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు మీరు స్పందించలేదు, కనీసం ఇప్పటికైనా విడిపించండి అని చెప్పేసి ఏడుస్తున్నారు మీడియా ముందు. సో దానికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇది హాస్యాస్పద చర్య అనుకోవాలనా లేక నాటకాలు ఆడుతున్నా చెప్పి అనుకోవాలనా? అంత ముందుకు అదే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు ఘోరంగా. అప్పుడు సేమ్ కులం అనేది గుర్తు రాలేదా? అంటే మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తేనే కులం అని చెప్పి గుర్తుకొచ్చిందా మీకు? అంత ముందుకు మనుషులు కదా వీళ్ళు, అప్పుడు కూడా మనుషులే కదా. మీ నాన్న మనిషి పద్ధతిగా ఎప్పుడైనా పాటించారా? ఎవరైనా టీడీపీలో కానీ అటు జనసేనలో కానీ ఎవరైనా వదిలిపెట్టారా మీ నాన్నగారు? అప్పుడు మీ నాన్నగారికి చెప్పలేదా, అయ్యో నాన్న వాళ్ళు మన కులం వాళ్ళే, వాళ్ళు కూడా మనుషులానే కనిపిస్తున్నారు, ఎందుకు తిట్టడం అని చెప్పి అడగలేదా? ఇప్పుడు జైల్లో వేసి అప్పుడు మీకు గుర్తుకొచ్చిందా? అంటే మీరు యాక్చువల్ థింగ్ ఏంటంటే, నేను ఒక ఆర్టిస్ట్ని, కానీ మీ వీడియో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మేము సినిమాలు వదిలేసి మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకోవాలనిపించింది మాకు. అంత బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు. అంటే మీ నాన్న అరెస్ట్ అవుతున్నామో అదో బాధ, వేరే వాళ్ళని తిట్టినప్పుడు సంతోషపడతారు మీకు, అప్పుడు మాత్రం ఏం గుర్తుకురాదు మీకు. అప్పుడు కానీ డిప్యూటీ సీఎం, ఒక సీఎం వీళ్ళని ఎప్పుడన్నా ఆ పేర్లతో పిలిచారా మీరు? మీ నాన్న అది ఎప్పుడైనా చెప్పారా మీకు? మీరు మీరు మీ నాన్నకి ఎప్పుడైనా చెప్పారా, అయ్యో నాన్న ఒక సీఎంని తిట్టడం పద్ధతి కాదు, ఒక డిప్యూటీ సీఎంని తిట్టడం అనే పద్ధతి కాదు, వాళ్ళు ఒక పార్టీకి లీడర్లు, మెయిన్ లీడర్లు, అలా తిట్టడం మంచిది కాదు, మీరు కనీసం లీడర్లు కూడా కాదు ఒక పార్టీకి, మీరు ఒక దగ్గర పనిచేస్తున్నారు అని చెప్పి ఎప్పుడైనా గుర్తు చేశారా? అదంతా లేదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాత్రం మీకు బాధ కలుగుతుంది. ఈ బాధ అనేది మీరు ముందు చూపించగలిగితే మీ నియోజకవర్గ ప్రజలన్నా కాస్త నమ్మేవాళ్ళు, అయ్యో నిజమే మా అమ్మాయి ఏడుస్తుంది, పోయి ఆమెను ఓదార్చుదాం, వాళ్ళ ఫాదర్ని కాస్త రిలీజ్ చేయడానికి ప్రయత్నిద్దామని చెప్పి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మీరు చేసేది నాటకం అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. మీరు మాట్లాడేది కూడా కుల రాజకీయాలు లేపాలని చెప్పేసి ట్రై చేస్తున్నారని అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా ఏపీ అని కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా తిరుమల లడ్డు వివాదం అనేది చాలా కాంట్రవర్సీ అయింది. సో ఆ ఒక కల్తీ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా చేస్తున్నారేమో అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అది నిజమంటారు? అది ఖచ్చితంగా డైవర్ట్ చేయడమేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, జర్మనీ, జపాన్ అండ్ ఇంగ్లాండ్, ఇక్కడ నుంచి మనకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మన ఇండియాలో అంటే పర్లేదు, వాళ్ళకంటే అలవాటైపోయింది, ఏదో ఒకటి సరే వాళ్ళు ఇస్తున్నది తిందాము పోదాము అని చెప్పి అలవాటైపోయింది. కానీ అక్కడి నుంచి ఫారెన్ నుంచి వచ్చే భక్తులకు కూడా ఇది క్లియర్గా అర్థమైపోయింది, ఏదో కల్తీ జరిగింది, పవిత్ర స్థానం అనుకున్న చోటనే పవిత్రత లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. ఈ మాట వాళ్ళు మన హిందుత్వాన్ని తిట్టే బదులు క్లియర్గా జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. వాళ్ళు కూడా తెలుగులో వీడియోలు చేస్తున్నారు, వీడియోలు చేసి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిలా ప్రవర్తించని చెప్పేసి. అంత నీచానికి పడిపోయారు జగన్మోహన్ రెడ్డి అనేవారు. మీరు సార్ ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళైనా వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళైనా ఖచ్చితంగా హిందువులే ఉంటారు. సో వీళ్ళు పార్టీల గురించి వాళ్ళ నాయకుల గురించి ఆలోచిస్తున్నారు తప్ప అసలు దేవుడి గురించి కానీ ప్రసాద గురించి భక్తుల మనోభావాల గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు అనుకోవచ్చు. మెయిన్ ఆలోచించాల్సింది ఇదేనండి. మన జగన్మోహన్ రెడ్డి పార్టీలో కూడా హిందువులే ఎక్కువ మంది ఉన్నారు. అందులో కొంతమంది హిందువులుగా నుంచి క్రిస్టియన్గా మారినారు. సరే మీరు మాట్లాడారంటే అది వేరే విషయం, కానీ మీ పక్కన హిందువులు కూడా ఉన్నారు కదా మీ పార్టీలో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు. వాళ్ళందరూ ఎందుకు ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. మీరు మనుషులనే మాట మర్చిపోతున్నారు, హిందువులనే మాట మర్చిపోతున్నారు, పొద్దున్న లేస్తే దేవుని మొక్కుతారనే మాట కూడా మర్చిపోతున్నారు. ఒక దేవుని మొక్కే ముందు మీరు మాట్లాడే మాటలు మీకు గుర్తు రావట్లేదా? పొరపాటున ఎవరికైనా దెబ్బ తగిలిందా ఇంట్లో, అయ్యో దేవుడా ఏమైందని చెప్పేసి అంటారు, ఏ పాపం చేసుకున్నా నాకు ఇదెందుకు కల్పించామని చెప్పేసి అంటారు. అటువంటిది దేవుని లడ్డూలో కల్తీ అనేది జరిగితే మీరు ఎందుకని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? మీ లీడర్ అనేది సపోర్ట్ చేయడం అనేది తర్వాత పెట్టుకోండి. మీ లీడర్ అనేది ఇంకెవరైనా ఎవరైనా అన్నప్పుడు అప్పుడు సమర్థించుకోండి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, మీరు కూడా దేవుడిని నమ్ముతారు. పొద్దున్న లేస్తే మీరు కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ అక్క చెల్లె ఎవరో ఒకరు ఖచ్చితంగా మీ గురించో లేకపోతే మీరు మీ కుటుంబం గురించో దేవుని నమ్మాల్సిందే, దేవుని పూజించాల్సిందే. అటువంటి అప్పుడు ఆ దేవుడి లడ్డూలో కల్తీ జరిగితే మీరు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టండి. మీ పార్టీ వాడని చెప్పేసి వదిలేయండి. ఫస్ట్ ముందు మనిషిగా మారండి.
హిందూని అని చెప్పి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే రెడ్డి, నేను క్రిస్టియన్ అని చెప్పి తనకు తెలుసు, తన తల్లికి తెలుసు, తన చెల్లెకి తెలుసు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా బైబిల్ని చేతిలో పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళు పోయేసి ఆ బైబిల్ మాటలు చెప్తుంటారు. మరి మీరెందుకు మీ హిందుత్వ మాటలు చెప్పట్లేదు? మీరెందుకు మీ లీడర్ని అలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీకు మీ దేవుడి కంటే కూడా ఎక్కువైపోయాడా? రేపొద్దున మీ దేవుడి కంటే మీ లీడర్ ఎక్కువ? పోనీ మీ ఇంటికి వస్తే అంతా వదిలిపెట్టండి. మొన్న మధ్య ఎవరైనా చనిపోతే ఇంటికి పిలిపించుకున్నాడట. కనీసం ఇంటికి పోయి పరామర్శించే దిక్కు లేదు మీ లీడర్కి. మీరు చనిపోతే మీ ఇంటికి వచ్చి పరామర్శిస్తారా? కానీ దేవుడు అనేవాడు మీరు చచ్చిన తర్వాత మీ పాపాలను లెక్క కడతాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు చేసే పాపాలు ఒకటికొకటి డబ్బులు పెరుగుతాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ లీడర్ని కాదు, దేవుని నమ్ముకోండి. థ్యాంక్ యూ అండి. ఎవరో చేసుకోలే, మరి ఇప్పుడు ఆ కులం ఎందుకు వచ్చిందో, ఏ రకంగా మాట్లాడి మేము కాపులమే కదా అని చెప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఉంది తప్ప ఏ రోజు కూడా కాపులుగా బిహేవియర్ చేయలేదు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎర్నాని ఫ్యామిలీ కానీ అంబటి రాంబాబు ఫ్యామిలీ కానీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు మేము కాపులు. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? అక్కడ తెలుగుదేశం వాళ్ళు, ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఒకరికొకరికి అహంకారం పెరిగిపోయింది. ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్నాడు అతను. మళ్ళీ ప్రజల్లో రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి, ఉన్నది పదవి కాపాడుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మధ్యలో లాగాలి. ఎందుకంటే మరి ఎవరైనా సభ్య సమాజంలో తిరుగుతున్నప్పుడు అంత ఘోరంగా ఎవరైనా తిడతారా? ఒక ముఖ్యమంత్రిని, 4వ ముఖ్యమంత్రిని ఇంత అద్దగోలుగా, ఇంత అన్యాయంగా, కనీసం అడవిలో జంతువులకైనా క్రమశిక్షణ ఉంటుందేమో తప్ప సమాజంలో రాజకీయ నాయకులకు క్రమశిక్షణ లేకుండా పోయింది. వయసుకు లేదు, తారతమ్యం లేదు, ఇష్టానుసారం మాట్లాడాడు. సమాజం చూస్తూ ఉంటుంది, యువత చూస్తూ ఉంటుంది. మనం యువతకి భరోసా ఇచ్చేలాగా మాట్లాడాలా, సంస్కారం నేర్పాలనేటటువంటి ఇలాంటి పెద్దలు ఈవేళ నిష్కారణంగా అనేక రకమైన బూతులు మాట్లాడుతూ సమాజంలో విచ్ఛిన్నకర శక్తుల్లా బయలుదేరారు వీళ్ళు. మరి వీళ్ళని ఏమనాలి? సరే, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మంత్రులుగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మాట్లాడారు, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉన్నా సరే కానీ ఇంటికాడ ఉన్నటువంటి ఆ పతివ్రత శిరోమణులు ఈవేళ బయటకు వచ్చి కనీసం ఏమండి అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడం తప్పు, చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్పని ఏ రోజని చెప్పారా? చెప్పిన పాపాన్ని పోలేదు. ఇప్పుడు బోరుని ఏడిస్తే ఏం లాభం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గలవ చేసుకోవాలి చెప్పండి? అంటే అతన్ని కుటుంబాన్ని రోడ్డుని పాలు చేసిన మిమ్మల్ని మీరు రోడ్డు మీద పడితే ఈ రోజు కాపాడాలా? సిగ్గుందా మాట్లాడేదానికి? సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సహజంగానే కొంచెం దాన గుణం కానీ లేకపోతే జాలి గుణం కానీ ఎక్కువ. మరి ఇప్పుడు ఆడపిల్ల ఏడుస్తుంది కాబట్టి ఏమైనా సహాయం చేసే అవకాశం ఉందంట? ఖచ్చితంగా చేస్తారండి. ఎవరైనా సరే నాకు ఈ కష్టం ఉందంటే ముందుండే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అంటే రాజకీయాల్లో అలాంటి గొప్ప వ్యక్తులు మనం చూడలేము. నిజంగా ఈవేళ అంబటి రాంబాబు కూతురు ఈవేళ దేహి అని అడిగినందుకనే సరే ఇప్పుడు ఎవరో కూడా వీళ్ళైతే జనసేన వాళ్ళు ఎవరో ఇబ్బందులు పెట్టలేదండి వాళ్ళని. ఓన్లీ అక్కడ జరిగిన పరిణామం తెలుగుదేశం వర్సెస్ మన జగన్ పార్టీ. కాబట్టి నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్తారు, బాబు అల్లర్లొద్దు, గొడవలొద్దు, ఏదైనా క్వాలిటీగా మాట్లాడకండి, జరిగిన ఇష్యూ మీద మాట్లాడండి, అంతే తప్ప మీరు ఇష్టానుసారంగా వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేయండి అని ఎవడు చెప్పడు. అది సంస్కారమే కాదు. నిజంగా ఈవేళ సభ్య సమాజం తలదించుకునేలాగా రాంబాబు మాట్లాడినా, వీళ్ళు వెళ్ళి ఇల్లు తగలబెట్టినా అది కరెక్ట్ కాదు. నిజం ఇది సమాజమా లేకపోతే అడవా? అడవిలో జంతువులు అంటే ఒకరు ఆధిపత్యం ఒకరు మీద పడి తినేయడానికి కాదు కదా. కొన్ని చట్టానికి లోబడి చేయవలసిన పనులు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే ఎవరో తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలను భయభ్రాంతులు గురి చేయకూడదు. అది ఎంతైనా అది కూడా తప్పే. కానీ ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడి సమాజంలో ఇంత నిష్కారణమైనటువంటి మాటలు మాట్లాడి ఇలాగా రెచ్చగొట్టి వాళ్ళకు వాళ్ళే దహనకాండ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం, ఎవరో భస్మాసుర హస్తం తన ఎత్తిమే పెట్టుకున్నట్టుగా కావాలని వీళ్ళు చేసుకుని పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తాడు? దానికి మనమేం సమాధానం చెప్తాం? నిజంగా ఇప్పుడు నాకు చాలా పెద్ద అనుమానం ఒకటి ఉందండి. ఎందుకంటే లడ్డూ కల్తీ జరిగింది, పందుకొవ్వు కలలేదని వీళ్ళు అంటున్నారు. అసలు నెయ్యే కాదని చెప్పేసి సిట్టి చెప్పింది. నెయ్యే కాదురా బాబు, అది కెమికల్ రా బాబు, మీరు చాలామంది చచ్చిపోయి ఉంటారు రా బాబు మీ కుటుంబ సభ్యులు. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? ఆ నెయ్యి మనం బాత్రూంలో వాడేటటువంటి కెమికల్స్ వాడి
హిందువుల్ని చంపేయడానికి ప్లాన్ చేశారా, లేకపోతే ఈ పరంపరలో నేను చెప్పేది ఏంటంటే మెడికల్ మాఫియాని ఎంటర్ అయ్యి ఈ దుశ్చర్యకి పాల్పడిందా, ఏ రకంగా హిందువుల్ని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ నెయ్యిని లడ్డూలు తయారు చేసి తినిపించారు. ఇది కావాలి ఫస్ట్. ఆడమ్మ పందుకోగలేదని ఆడంటాడు, కల్లాకపోతే ఆడు సత్యచంద్రుడు అంట. ఇదమ్మో అసలు నెయ్యే కాదురా బాబు, కెమికల్ తయారు చేసి పెట్టారా మీకంటుంటే ఎవ్వడని ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? మన కడుపులు ఏమైపోయాయో, మన పేగులు ఉన్నాయా లేదో తెలుసుకుంటున్నారా? ఇది ఎందుకు జరిగింది? ఇదంతా కూడా కప్పిపుచ్చడానికి ఆడుతున్నటువంటి డ్రామాలా ఉంది తప్ప నిజంగా వీళ్ళమ్మో అల్తీనయ్య అంటారు, వాళ్ళమ్మో పందుకోగలపలేదు మేము అని చెప్పి సంకలు కొట్టుకుంటారు. ఇదేందో నాకు అర్థం కావట్లా. మధ్యలో క్లియర్ కట్గా ఆలోచిస్తే ఇదేదో పెద్ద మాఫియాలాగా ఉంది. హిందువుల మనోభావాలు కాదు, హిందువులని చంపేయడానికి ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఇది ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి ఎవడైనా. నాకైతే మాత్రం కడుపు రగిలిపోతుంది. సుప్రీంకోర్టులో దాకా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే 2 కోట్ల లడ్డులు సప్లై చేసేరు వీళ్ళు. 2 కోట్ల లడ్లు మన హిందువులు ఎంతమంది, 30 కోట్లు 20 కోట్ల మంది తిని ఉంటారు. ఎవరికి ఏ అనారోగ్యం ఉందో, వచ్చిన అనారోగ్యం దానివల్ల వస్తుందో, లడ్డులో కలిసి జరిగిందని ఏదో చిన్న మాటలాగా మాట్లాడుతున్నారు వీళ్ళంతా, ఈ దుర్మార్గులు. వేళ అసలు నెయ్యితో తయారు చేసి ఆ లడ్డులు మన కడుపుల్లో పంపించేశారు. వీళ్ళు ఎవడు సావు ఎవడికి వచ్చిందో ఒక్కసారని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? ఈ ఎదవంట ఒక ఎదవమ్మ కల్తీ జరిగిందంటాడు, ఒక ఎదవ జరగలేదంటాడు. మధ్యలో వీళ్ళు ప్రజలు ఏమైపోతున్నారో ఒక్కడన్నా ఆలోచిస్తున్నాడా? కానీ నేనేమంటానంటే ఇది మరుగును పరచడం కోసం, హిందువులను చంపేయడం కోసం ప్లాన్ చేసిన కుట్రలాగా అనిపిస్తుంది తప్ప వాస్తవంగా వీళ్ళు గొడవలాగా అనిపించలేదు. ఇది క్లారిటీగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల. నిజమిది, నిజం. ఆ లడ్డు తిన్నందువల్ల చిన్న కెమికల్ రాసింది, ద్రాక్షపళ్ళు తినకండి, మన యాపిల్ తినకండి అంటున్నారు. చిన్న కెమికల్ రాసింది, అది కడుక్కుని తిన్నా కూడా ప్రమాదమే అంటున్నారు. అలాంటి కెమికలే మన కడుపులో దూసేసారు వీళ్ళు దేవుడి పేరుతో. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఎవరిని ముందు అర్జెంటుగా ఎవడైతే ఆ కాలంలో పరిపాలకుడు తీసుకెళ్ళి ముందు జైలు వేయాలా ఒక్కొక్కరిని, అది తెలుసుకోకుండా వాడికి డ్రామాలు ఆడుతున్నాడు. రాజకీయ డ్రామానా ఇది? మనుషులు చంపేసే డ్రామానా, రాజకీయ డ్రామానా? కాబట్టి నేనేమంటానంటే ఇలాంటి యధవ నాటకాలు ఆడకుండా ముందు అక్కడ జరిగిన పరిణామం ఎంత ఏంటి, ప్రజలకు ఏం జరిగింది, ఇప్పుడు వస్తున్నటువంటి అనారోగ్యాలు వాటి వల్లే వస్తుందా? చాలా భక్తితో తింటుంటాం లడ్డు. ఒకప్పుడు మా చిన్నతనంలో 15 రోజులు 20 రోజులు తినేవాళ్ళం మేము తిరుపతిలో తెచ్చుకుంటే. 3వ రోజు బూజు పడేస్తుంది, ఏం జరుగుతుందో తెలియదు అప్పట్లో. మరి ఇప్పుడైతే తెచ్చుకోవడం మానేసి కల్తీ అయిన తర్వాత నిజంగా మన ఫ్రెండ్స్ వెళ్ళి తెస్తుంటే 1 లడ్డు 2 లడ్డు కళ్యాణ లడ్డు అని చెప్పి పెద్ద లడ్డు మనకు 5 రోజులు 10 రోజులు తింటాం మనం. అంత దుర్మార్గంగా కల్తీ చేసేసి నాశనం చేసేస్తుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడాలా? సిగ్గుండాల మాట్లాడితేనే. ఏదేమైనా ఈవేళ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కల్తీ జరిగింది,